ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. నేమ్ ఏదైనా ఇవ్వండి, నేనైతే సైన్ ఇన్ పేజ్ అని ఇస్తాను. సైన్ ఇన్ పేజ్. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఓపెన్ చేయాలి. దానిలో ఈ కొత్త ఫైల్ని డ్రాప్ చేయండి. చేశాక ఈ ఫోల్డర్లో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి, index.html అని. మీరు ఈ నేమ్ అని పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే index.html అని పెడతా. ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేసుకోండి, index.css అని. మీ ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, బట్ లాస్ట్కి .css .html మాత్రం ఇంపార్టెంట్. అవే మన ఫైల్స్ HTML CSS అని డిఫరెన్షియేట్ చేస్తాయి. సో index.css తర్వాత మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే index.html ఓపెన్ చేసి Shift+! ప్రెస్ చేయండి. సో దట్ ఎమిట్ అబ్రివియేషన్ అని ఒకటి వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే మనకి HTML బాయిలర్ ప్లేట్ కోడ్ వస్తుంది. మనకు బాయిలర్ ప్లేట్ కోడ్ వచ్చేసింది. సో మనం ఏ కోడ్ అయినా ఇక్కడనే రాస్తాం, సో దట్ ఇది HTMLలో రెండర్ అవుతుంది. దీనికంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఎక్స్టెన్షన్ నేమ్ లైవ్ సర్వర్. ఇది చాలా యూస్ఫుల్ ఎక్స్టెన్షన్, అందరూ డౌన్లోడ్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇన్స్టాల్ చేయడంతో మనకి ఇక్కడ కింద గో లైవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మనం గో లైవ్ అని ప్రెస్ చేయాలి. గో లైవ్ అని చేయడంతో ఒత్తడంతో మన HTMLకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతాం. యూ కెన్ సీ. ఇప్పుడు నేను ఒక H1 రాస్తా, లైక్ హలో వరల్డ్. Ctrl+S అంటే సేవ్ అయింది. చూసారా, హలో వరల్డ్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ index.css ఫైల్ని ఈ index.html ఫైల్ని లింక్ చేయాలి. సో దానికోసం మనం ఒక లింక్ ట్యాగ్ యూజ్ చేయాలి. లింక్ ట్యాగ్ index.css. ఇప్పుడు మన index.css ఫైల్ index.html ఫైల్ లింక్ అయిపోయింది. సో దట్ ఇప్పుడు మనం ఏ CSS అయితే index.cssలో రాస్తామో అది index.htmlలో అప్లై అయ్యింది. సో index.css మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే index.cssని పక్కకు రప్పిద్దాం, సో దట్ వీ కెన్ కోడ్ ఈజీలీ. పక్కకు వచ్చింది. ఇప్పుడు కన్వీనియంట్గా మనం కోడ్ చేసుకోవచ్చు విత్ నో ప్రాబ్లమ్స్. ఓకే, మనం ఇప్పటిదాకా రాసిన ఈ H1 టార్గెట్ చేసేసి రాద్దాం. దీనికి కలర్ చేంజ్ చేద్దాం టు aqua. ఇప్పుడు మన కలర్ చేంజ్ అయిద్దాం, చూద్దాం. ఎస్, అయింది, కలర్ చేంజ్ అయింది. దట్ మీన్స్ మన కోడ్ ఈజ్ వర్కింగ్ అండ్ ఇట్ ఈస్ లింక్డ్. ఓకే, దీని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. దీంట్లో గూగుల్ ఫోన్స్ అని టైప్ చేయండి. గూగుల్ ఫోన్స్. నేను పాపిన్స్ యూజ్ చేస్తున్నా, మీ ఇష్టం, మీరు ఏ ఫోన్ అన్న యూజ్ చేయొచ్చు. గూగుల్ ఫోన్స్లో నుంచి నేను పాపిన్స్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ గెట్ ఫోన్ అనే ఆప్షన్ చేసేలా నేను పాపిన్స్ యూజ్ చేస్తున్నా, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. గెట్ ఫోన్స్ అని కొట్టండి. గెట్ ఎంబెడెడ్ కోడ్. ఈ ఎంబెడెడ్ కోడ్ ఇన్ హెడ్ ఆఫ్ యువర్ HTML, ఈ కోడ్ని కాపీ చేయండి. కాపీ చేసి మన index.html పోయేసి కరెక్ట్ లింక్ కింద పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాం. సో ఇప్పుడు మన index.html పేస్ట్ చేసినాం. అండ్ తర్వాత ఈ ఫోన్ ఫ్యామిలీ పాపిన్స్ సాన్స్ సెరిఫ్ ఇది కూడా కాపీ చేయండి. ఇది కూడా కాపీ చేసి ఇక్కడ మనం H1లో ఒకసారి పేస్ట్ చేసి చూద్దాం వెదర్ అవర్ ఫోన్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్.
h1 hello world. ఎస్, మన ఫోన్ కూడా చేంజ్ అయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ వర్కింగ్. సో నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఒక 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 డివ్ క్రియేట్ చేసుకుందాం. డివ్ అని డైరెక్ట్ క్రియేట్ చేయకపోతే డాట్ అని పెట్టి కూడా క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఒక క్లాస్ లెక్క అయ్యి డివ్ క్రియేట్ అయింది. మెయిన్ ఒక డివ్ క్రియేట్ చేసిన మెయిన్ అని, దాంట్లో కూడా ఇంకొక డివ్ క్రియేట్ చేస్తాం బాక్స్ అని. బాక్స్ దీనిలో ఒక ఫామ్ అనే డివ్ క్రియేట్ చేయాలి, వేర్ మన ఇన్పుట్స్ ఉంటాయి. ఫామ్లో కూడా మన ఇన్పుట్స్ ఉంటాయి. దీనికంటే ముందు మనం ఒక h1 క్రియేట్ చేద్దాం. h1 which is going to be login. ఓకే, దీనిలో ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. దీనిలో మన ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ యూజర్ నేమ్, ఇంకొక ఇన్పుట్ పాస్వర్డ్, ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్. ఈ రెండింటికి మనం ఒక క్లాసెస్ ఇద్దాం. సో దట్ మనం స్టైలింగ్ ఇచ్చేటప్పుడు ఈజీ అయిపోద్ది. ఈ రెండింటికి సేమ్ క్లాసెస్ ఇద్దాం. దీని తర్వాత ఇంకొక డివ్ క్రియేట్ చేయాలి, డాట్ లేబుల్ అని. దీనిలో ఒక లేబుల్ ఇవ్వండి. ఈ లేబుల్ ఎందుకంటే చెక్ బాక్స్ కోసం, రిమెంబర్ మీ చెక్ బాక్స్ కోసం. రిమెంబర్ మీ. ఈ లేబుల్ తర్వాత ఒక ఏ ట్యాగ్ ఇవ్వండి, ఫర్గాట్ పాస్వర్డ్ అని. పాస్వర్డ్ ఈ డివ్ అయిపోయినాక ఈ లేబుల్ డివ్ తర్వాత ఒక బటన్ ఇవ్వండి, లాగిన్ అని. ఈ మొత్తం ఫామ్ డివ్ అయిపోయినాక ఒక ఏ ట్యాగ్ ఒక పీ ట్యాగ్ ఇవ్వండి. పీ ట్యాగ్లో డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, దీనిలో ఒక ఏ ట్యాగ్ ఇచ్చి దాంట్లో రిజిస్టర్ అని రాయండి. సో దట్ దీంతో మన HTML పని అయిపోయినట్టే. యూ కెన్ సీ హౌ అవర్ HTML ఈస్ వితౌట్ CSS. మనం ఏం CSS రాయాలి, ప్యూర్ HTML ఇది. సో మనం ఇప్పుడు స్టైలింగ్కి పోదాం. మనం ఇప్పుడు స్టైలింగ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ యాస్ట్రిక్ ఇచ్చి ప్యాడింగ్ 0 pixel, మార్జిన్ 0 pixel, ఫాంట్ ఫ్యామిలీ పాపిన్స్, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఈ యాస్ట్రిక్ మీనింగ్ ఏంటంటే ఇది ఈ లోపల ఉన్న CSS కోడ్ అంతా ప్రతి ఒక్క ఎలిమెంట్, మన HTML ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి వర్తిస్తుంది అన్నమాట. సో నీకు ఏదైనా సేమ్ CSS కోడ్ ప్రతి ఒక్క ఎలిమెంట్కి కావాలి అంటే యాస్ట్రిక్ యూజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఫస్ట్ మనం మెయిన్ని స్టైలింగ్ చేద్దాం. MEIN మెయిన్ని స్టైలింగ్ చేద్దాం మనం.
మెయిన్ స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ దీనికి మెయిన్కి మిన్ హైట్ ఇద్దాం. మిన్ హైట్ 100 VH ఇద్దాం. విడ్త్ 100% ఇద్దాం. 100% పర్ఫెక్ట్ ఉంటుంది. పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. డిస్ప్లే ఫ్లెక్స్ ఫర్ షూర్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి. జస్టిఫై కాంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్ సో దట్ మెయిన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మిడిల్లో ఉంటుంది. ఆఫ్టర్వర్డ్స్ మెయిన్ స్టైలింగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం బాక్స్ స్టైలింగ్ వద్దాం. డాట్ బాక్స్ అంటే మనం బాక్స్ని టార్గెట్ చేసినట్టు. బాక్స్కి ఒక హైట్ ఇద్దాం. ఎంత ఇద్దాం? 600 పిక్సెల్స్ ఇద్దాం. దట్ వుడ్ బి బెటర్. విడ్త్ వచ్చేసి 550 పిక్సెల్ ఇద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ ఇద్దాం. అలైన్ ఐటమ్స్ సెంటర్ పొజిషన్ రిలేటివ్ అంతే. బాక్స్ కూడా అయిపోయింది. బాక్స్ స్టైలింగ్ కూడా అయిపోయినట్టే. సో మనం చూద్దాం హౌ ఇట్ ఈస్. యా, మన బాక్స్ మిడిల్లోకి వచ్చేసింది. యాక్చువల్లీ మనం దీన్ని మైక్రోసాఫ్ట్లో కంటే గూగుల్లో చూద్దాం. దట్ వుడ్ బి బెటర్ ఐ గెస్. గూగుల్లో చూద్దాం. యా, ఓకే, ఎస్, పర్ఫెక్ట్. గూగుల్లో ఎందుకో నాకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నచ్చదు. ఐ వుడ్ ప్రిఫర్ గూగుల్ ఓవర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. నాకు తెలియదు ఎందుకు, బట్ నేను ఎప్పుడు గూగుల్ యూజ్ చేస్తాను. గూగుల్ సీమ్స్ టు బి బెటర్. తర్వాత మనం H1 టార్గెట్ చేద్దాం. H1కి స్టైలింగ్ ఇద్దాం. H1 కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. లైక్ 25 పిక్సెల్స్ అప్ డౌన్, 0 పిక్సెల్స్ అటు ఇటు. దీనికి ఫాంట్ సైజ్ పెంచుదాం. యాక్చువల్లీ ఫాంట్ సైజ్ టు 40 పిక్సెల్ ఇద్దాం. 40 పిక్సెల్ ఇద్దాం. ఫాంట్ వెయిట్ 700. మార్జిన్ ఇద్దాం దీనికి ఇంకా 20 పిక్సెల్ పైన కింద 0 పిక్సెల్ అటు ఇటు. ఓకే, ఫాంట్ పెరిగింది. కూల్, బాగుంది చూడడానికి. తర్వాత మనం ఇప్పుడు ఫామ్ని స్టైలింగ్ చేద్దాం. ఫామ్ డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్ సెంటర్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ సో దట్ అన్ని కాలమ్ వైజ్ వస్తాయి, రో వైజ్ కాకుండా. పొజిషన్ రిలేటివ్, యా, అన్నీ కాలమ్ వైజ్ వచ్చినాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లెక్స్ ఇస్తే ఎప్పుడైనా రో వైజ్ వస్తాయి. అందుకే నేను ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ చేసిన. మీరు కూడా ఎప్పుడు అదే చేయండి. సో దట్ ఫ్లెక్స్ చేసినప్పుడు రోలో వచ్చినప్పుడు కాలంలోకి మారిపోతాయి. ఫామ్లో ఉన్న ఇన్పుట్స్ని స్టైలింగ్ చేద్దాం. ఫామ్లో ఉన్న ఇన్పుట్స్ అంటే వీటికి మనం క్లాసెస్ ఇచ్చినాం కాబట్టి ఇవి స్టైలింగ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం స్టైలింగ్ చేసినా ఆ 2 ఇన్పుట్స్కి వర్తిస్తుంది. ఫస్ట్ ఇంకొక మార్జిన్ పెట్టుకుందాం. మార్జిన్ 10 పిక్సెల్స్ పైన కింద 0 పిక్సెల్స్ అటు ఇటు. హైట్ 70 పిక్సెల్స్ ఇద్దాం. ఇన్పుట్ బాక్స్ హైట్ 70 పిక్సెల్స్. బాక్స్ని బార్డర్ రేడియస్ 35 పిక్సెల్స్ ఇద్దాం. సో దట్ మనకి ఒక కర్వ్డ్ బాక్స్ వస్తుంది. విడ్త్ 450 పిక్సెల్స్ ఇద్దాం. అవుట్లైన్ నన్ ప్యాడింగ్ 0 పిక్సెల్స్ ఇద్దాం.
పైన కింద 20 పిక్సెల్స్ అటు ఇటు ఇద్దాం ప్యాడింగ్, సో దట్ లోపల ఉన్న టెక్స్ట్ మనకి ఈజీగా కనబడుద్ది. ఫోంట్ సైజ్ 20 పిక్సెల్స్ ఇద్దాం, లోపల ఉన్న ఫోంట్ సైజ్ 20 పిక్సెల్స్. ఫోంట్ వెయిట్ వచ్చేసి 500 ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ చేద్దాం, ట్రాన్స్పరెంట్. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ వైట్. దీని లోపల కలర్ వైట్ చేద్దాం. దాని లోపల ఇప్పుడు మనం ఏదైనా ఇన్పుట్ చేసినా దాని లోపల టెక్స్ట్ కలర్ వైట్ ఉంటుంది. పొజిషన్ రిలేటివ్. ఓకే, మనకి ఇంకా స్టైలింగ్ చేస్తే పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఇప్పుడు మనకి ఏం అవపడదు బికాస్ మనం వైట్ చేసినాం కాబట్టి. ఇప్పుడు మనం ఇన్పుట్ యొక్క ప్లేస్ హోల్డర్ అంటే దీన్ని ఈ యూజర్ నేమ్ అనే దాన్ని ఉన్న పాస్వర్డ్ దానికి స్టైలింగ్ చేద్దాం. ఇన్పుట్ ప్లేస్ హోల్డర్. ఓకే, అది కూడా స్టైల్ అయిపోయింది. బికాస్ బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది కాబట్టి మనకి ఏం కనబడట్లేదు. నో ప్రాబ్లం, మనం ఇంకా స్టైలింగ్ ఇద్దాం. లాస్ట్ పడుతుంది బిగ్. ఇఫ్ నాట్ మెయిన్కి ఒక కలర్ ఇద్దాం. యాజ్ ఆఫ్ నౌ బ్లాక్, సో దట్ అవపడుతుంది. బట్ వద్దు, డాట్ లేబుల్. మనం డాట్ లేబుల్ని స్టైలింగ్ చేద్దాం. డాట్ లేబుల్ అంటే ఈ డివ్ని స్టైలింగ్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ విడ్త్ ఒక 410 పిక్సెల్స్ ఇద్దాం. జస్టిఫై కాంటెంట్ స్పేస్ బిట్వీన్, సో దట్ ఎలిమెంట్స్ అటు మూలకు ఒకటి ఇటు మూలకు ఒకటి మధ్యలో డిస్టెన్స్ వస్తుంది. కార్నర్స్కి వెళ్ళిపోతాయి మన 2 ఎలిమెంట్స్. 20 పిక్సెల్స్ పైన కింద 0 పిక్సెల్స్ అటు ఇటు. సో దట్ యా, రిమెంబర్ మీ వచ్చేసింది, ఫార్వర్డ్ పాస్వర్డ్ వచ్చేసింది. నో ప్రాబ్లం. ఇప్పుడు డాట్ లేబుల్లో ఉన్న లేబుల్కి స్టైలింగ్ చేద్దాం. ఫోంట్ సైజ్ 18 పిక్సెల్స్ పెట్టుకుందాం. కలర్ వైట్ చేద్దాం. లేబుల్లో ఉన్న చెక్ బాక్స్ సైజ్ పెంచుదాం. సైజ్ చిన్న ఉంది, చెక్ బాక్స్ సైజ్ అది పెంచుదాం. చూడండి, ఈ చెక్ బాక్స్ సైజ్ చాలా చిన్నగా ఉంది. మనం దీని సైజ్ పెంచుదాం. ఎలా పెంచాలంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దీన్ని స్కేల్ పెంచాలి. స్కేల్ ఒక 1.7 చేద్దాం. అండ్ దీనికి ఒక మార్జిన్ రైట్ కూడా ఇద్దాం. 10 పిక్సెల్స్. చూసారా, చెక్ బాక్స్ సైజ్ కూడా పెద్దగా అయింది. దీని తర్వాత లేబుల్లో ఉన్న యాంకర్ ట్యాగ్ని స్టైలింగ్ చేద్దాం. టెక్స్ట్ డెకరేషన్ అండ్ ఫోంట్ సైజ్ 19 పిక్సెల్స్. కలర్ వైట్. ఫోంట్ వెయిట్ 600 ఇద్దాం. ఓకే,
ఫస్ట్ మనం దాని కలర్ వైట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ డాట్ ఫామ్లో ఉన్న బటన్ స్టైలింగ్ చేద్దాం. దట్ మీన్స్ ఈ లాగిన్ బటన్ని స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ మనం ప్యాడింగ్ ఇద్దాం లింక్కి. ఒక 14 పిక్సెల్స్ పైన కింద, ఒక 190 పిక్సెల్స్ అటు ఇటు. ఫాంట్ సైజ్ పెంచుదాం 22 పిక్సెల్స్. మార్జిన్ ఇద్దాం. టాప్ బాటమ్ 10 పిక్సెల్స్, 0 పిక్సెల్స్. బార్డర్ రేడియస్ ఇద్దాం 35 పిక్సెల్. బార్డర్ ఇద్దాం. బార్డర్ నన్ చేయాలి, లేకపోతే బ్లాక్ అవుట్లైన్ వస్తుంది విచ్ లుక్స్ డర్టీ. ఫాంట్ వెయిట్ పెంచాలి. ఫాంట్ వెయిట్ to 600. Yeah, this looks perfect. Perfect. Next p tag స్టైల్ చేయాలి. ఫస్ట్ ఫాంట్ సైజ్ to 20 పిక్సెల్స్ ఇద్దాం. మార్జిన్ 10 పిక్సెల్స్ and 0 pixels. Font weight 500 చేయాలి. పీలో ఉన్న ఏ ట్యాగ్, దట్ మీన్స్ ఈ రిజిస్టర్ అనే ట్యాగ్ని మనం స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ డెకరేషన్ అని చేద్దాం. కలర్ వైట్ చేద్దాం. ఫాంట్ వెయిట్ 600. దాట్స్ ఇట్. మన ఫామ్ అయిపోయింది. బట్ ఫామ్ లింక్ చేయాలంటే మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి. నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, చూడండి. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని మెయిన్లో పెడతాం. మెయిన్లో బ్యాక్గ్రౌండ్ లెక్క పెడతాం. సో ఫస్ట్ మనం మెయిన్కి రీడైరెక్ట్ అయిపోయి మెయిన్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో పెట్టుకుందాం. ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. background repeat, no repeat. Background size cover, not contain, cover. Color white. Looks perfect. మనం ఇంకొంచెం బాక్స్ని కొంచెం స్టైలింగ్ చేద్దాం, so that it would look even more beautiful. Border ఇద్దాం 2 pixels solid RGBA 225 225.2. ఇంకో బార్డర్ ఇద్దాం. బార్డర్ రేడియస్ 16 పిక్సెల్స్. బాక్స్ షాడో ఇద్దాం. బాక్స్ షాడో 0 10 పిక్సెల్స్. RGBA 0.2. backdrop filter blur 100 పిక్సెల్స్ ఇద్దాం. దాట్స్ ఇట్. అయిపోయింది. లుక్స్ ఆసమ్. ఇప్పుడు మనం దీంట్లో పాటు ఒక సైలెంట్ పేజ్ కూడా చేద్దాం, విచ్ ఇస్ వెరీ సింపుల్. ట్రస్ట్ మీ గైస్, వెరీ సింపుల్. ఏం లేదు, ఈ కోడ్ని కాపీ చేయండి, ఇంకో
కొత్త ఫైల్ని క్రియేట్ చేయండి. సైన్ అప్ .html అని మీ ఇష్టం ఏ నేమ్ అన్నా పెట్టుకోండి, మీ ఇష్టం, అది డజంట్ మ్యాటర్. ఈ కోడ్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఈ లాగిన్ అనే బదులు సైన్ ఇన్ పెట్టుకోండి. సైన్ ఇన్ తర్వాత ఈ లేబుల్ని తీసేయండి, మనకు అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ మీరు ఎంచుకోండి, డజంట్ మ్యాటర్. మీరు ఎలా కావాలంటే అలా దీన్ని మోడిఫై చేయొచ్చు. సైన్ ఇన్ పేజ్ని నేను ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ అని పెడుతున్న ఒక బటన్. సో దట్ ఈ బటన్ వస్తుంటే మనం లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోవాలి. అందుకే ఇక్కడ నేను hrefలో index.html ఇచ్చిన. అండ్ ఈ ఫామ్ని కూడా సబ్మిట్ చేయడంతో మనం లాగిన్ పేజ్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతాం. ఇక్కడ ఇంకొక ఇన్పుట్ కూడా ఇద్దాం ఎక్స్ట్రాగా. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో పాటు ఒక ఈమెయిల్ ఇద్దాం. ఈమెయిల్ ప్లేస్ హోల్డర్ ఈమెయిల్. ఫస్ట్ దీనికి క్లాస్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ క్లాస్ ఇవ్వకపోతే మాత్రం ఆ ఇన్పుట్కి స్టైలింగ్స్ అప్లై అవ్వవు. అండ్ ఇంకోటి ఏం చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ కాడ మనం సైన్ అప్ HTMLని లింక్ చేయాలి. దాట్స్ ఇట్ గైస్. ఇక్కడ రిజిస్టర్ అని కొట్టడంతో సైన్ ఇన్ పేజ్కి వెళ్ళిపోతాం. ఒక పేరుతో సైన్ ఇన్ చేయొచ్చు మనం. నిక్ @gmail.com సైన్ అని కొట్టడం ద్వారా లాగిన్కి వెళ్ళిపోతాం. దట్ మీన్స్ మనం సైన్ అప్ అయిపోయినా ఇక్కడికి వెళ్ళి మనం లాగిన్ అవ్వాలి. రిమెంబర్ మీ ఫర్గాట్ పాస్వర్డ్ ఎత్తడంతో ఫర్గాట్ పాస్వర్డ్కి వెళ్ళిపోతే ఆ పేజ్కి రీడైరెక్ట్ అయిపోద్ది. లాగిన్ ఎత్తడంతో లాగిన్ అయిపోద్ది. దట్స్ ఇట్ గైస్, వెరీ సింపుల్. Hope you guys liked it. Thanks for watching.